ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. మరణాత, షలోం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఓమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ప్రార్థన. మహోన్నతుడా, మహాగుణుడా, గొప్పవాడా, సమాజానికి కావలసిన మాటలు మీరు బోధించండి. నన్ను మరుగు చేసి మీరు ప్రత్యక్షమవ్వండి. నీ ప్రభావంతో, నీ బలముతో, నీ శక్తితో నింపి నీ పాత్రగా వాడుకోమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తల్లి లేక అమ్మ అనేది ఒక అద్భుతమైన స్థానము. దేవుని ప్రేమ తర్వాత అంత గొప్ప ప్రేమ చూపించేది తల్లి. ఓ గొప్ప స్థానము తల్లికి ఉన్నది. ఈ ప్రపంచంలో ఎంతోమంది త్యాగమూర్తులైన తల్లులు ఉన్నారు. ఎంతోమంది తల్లులు తమ జీవితాన్ని త్యాగము చేసి కష్టపడి బిడ్డల్ని గొప్పగా పెంచాలన్న ఉద్దేశముతో పిల్లల్ని భయభక్తుల్లో పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలకి నీతి కథలు చెబుతూ వారి జీవితాల్ని ఘనముగా తీర్చిన తల్లులు ఉన్నారు. ఇంత గొప్ప స్థానమున్న తల్లి బిడ్డల విషయములో ఎప్పుడు మంచి చేయాలని చూస్తుంది. వారిని గొప్పగా చేయాలని చూస్తుంది. వారికి మంచి నేర్పించాలని చూస్తుంది. మంచి మార్గాల వైపు నడిపించాలని చూస్తుంది. అనుమానం ఏమీ లేదు. కానీ తులసి వనములో గంజాయి మొక్క మొలిచినట్లు ఈ తల్లుల సమాజములో కొంతమంది దుర్మార్గులైన తల్లులు కూడా ఉన్నట్లు సమాజములో చూస్తే అర్థమవుతుంది. బైబిల్లో కూడా అటువంటి తల్లి కనబడింది. దేవుడు ఎంత గొప్పవాడంటే ఏది మరుగు చేయకుండా చక్కగా రాయించి మంచివారిని చూపించి ఎలా బ్రతికితే ఈ విధముగా దీవించబడతారని, దుర్మార్గులైన వారిని కూడా మన కళ్ళ ముందు చూపించి ఏ విధముగా ఉంటే శాపగ్రస్తులని, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్ని విషయాలు రాయించిన పుస్తకము బైబిల్. ఇటువంటి తల్లులు కూడా ఉంటారా? తల్లంటే ఇలాగ కూడా ఉంటుందా? ఇటువంటి దుర్మార్గమైన తల్లి కూడా ఉందా ప్రపంచంలో? ఇటువంటి దుర్మార్గపు పనులు కూడా తల్లి చేస్తుందా అని ఆశ్చర్యపోయే రీతిలో కొంతమంది తల్లులు బ్రతికారు. అలాగా బైబిల్లో మనం చదివినటువంటి ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే ఒక తల్లి అక్కడ కనబడుతుంది. ఆమె పేరు అతల్యా. అహజ్యా అనే రాజుకు ఒక తల్లి. మీరున్నారు, మీ పిల్లలకి ఏ విషయాలు చెప్తారు? బాగా చదువుకోండి, ఉద్యోగస్తులైతే జాగ్రత్త, ఎవరితోనూ కూడా అసభ్యంగా ప్రవర్తించకండి, అందరితో మంచిగా ఉండండి, ఎవరికి అన్యాయం చేయకండి, ఎవరికి కీడి చేయకండి అని ఏ మంచి తల్లి అయినా మీరైనా చెబుతారనుకుంటున్నాను నేను.
కానీ అతల్య అనే తల్లి తన కుమారుడికి ఏమి నేర్పించింది తెలుసా? ఏమి చెప్పింది తెలుసా? మీరైతే ఏమి చెబుతున్నారు మీ పిల్లలకి? మీరు ఏమి నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? మంచి నేర్పిస్తున్నారా, చెడు నేర్పిస్తున్నారా? ఎవరైనా మంచే నేర్పిస్తారు, మంచే చెబుతారు, మంచిగా ఉండమనే కోరుకుంటారు. మరి అహజ్య అనే తల్లి చూడండి 3వ వచనం, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. దుర్మార్గురాలైన తల్లి అతల్య బిడ్డకి మంచి మాటలు చెప్పవలసిన తల్లి. ఇదిగో మీ తాతలు దావీదు, సొలొమోను లాంటి గనులురా, గొప్పవారురా, వారి పేరుకి నువ్వు రిపేర్లు తేవద్దు. మన దేవుడు గొప్పవాడురా, అతని ధర్మశాస్త్రాన్ని మీరితే, అన్యాయము చేస్తే ఎంతోమంది రాజులని మట్టి కరిపించాడురా. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి నాశనం అయిపోయిన రాజులు ఉన్నారా అని చెప్పవలసిన తల్లి గొప్ప స్థానములో ఉన్న తల్లి అంట మంచి మాటలు ఏవి చెప్పకపోగా, మంచిగా బ్రతకమని చెప్పకపోగా, దుర్మార్గంగా ప్రవర్తించటం ఎలాగో దగ్గరుండి తల్లి నేర్పుతూ వచ్చిందంటండి. తల్లి అనే పేరుకే కళంకము తెచ్చిన దుర్మార్గురాలైన తల్లి అతల్య. తల్లి స్థానానికి తలవంపులు తెచ్చిన దుర్మార్గురాలైన తల్లి ఈ అతల్య. బిడ్డలకి మంచి చెప్పవలసింది పోయి దుర్మార్గంగా బ్రతికి ఎలా నాశనమైపోవాలో నేర్పిస్తుంది చూడండి. అసలు ఈవిడ్ని ఏమనాలి మీరే చెప్పండి. ఈవిడికి ఏమి పేరు పెట్టాలో మీరే చెప్పండి బిడ్డలారా. చెడ్డ కొడుకులున్నారు, చెడ్డ కూతుర్లున్నారు, దుర్మార్గమైన కొడుకులున్నారు, దుర్మార్గమైన కూతుర్లున్నారని చెప్పుకునే సమాజములో దుర్మార్గురాలని తల్లి ఉంది అని చెప్పడానికి ఎంతో బాధ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలకి మంచి మాటలు చెప్పి భక్తి మార్గంలో నడిపించి ప్రయోజకుని చేసి సమాజానికి దీవెనకరముగా ఉండమని, బ్రతకమని, చెయ్యమని చెప్పవలసిన తల్లే అతని జీవితాన్ని దగ్గరుండి పాడు చేస్తుందంటే, దుర్మార్గము నేర్పిస్తూ దుర్మార్గంగా ప్రవర్తింపచేస్తుందంటే తల్లి అనాలా, ఇంకా ఏమైనా అనాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా 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 భయంకరంగా ఉంది సమాజం. నిజమే, ఆ రోజే కాదు ఈరోజు కూడా కొంతమంది దుర్మార్గంగానే తయారవుతున్నారు. మీరు చూసే ఉంటారు వార్తల్లో. ఒక దంపతులు ఉన్నారు, వారికి 3 బిడ్డలు, కుటుంబం సాగుతూ ఉన్నది. ఈ భార్య తాలూకు ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారంటండి, క్లాస్మేట్స్. ఈ మధ్య చాలా చోట్ల ఇవి జరుగుతున్నాయి. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, పూర్వ విద్యార్థుల మధుర జ్ఞాపకాల కూడిక, స్వీట్ మెమొరీస్, ఇలాగ ఏవేవో టైటిల్స్తో చదువుకున్న రోజుల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక, లేకపోతే కొంచెం ఎదిగిన తర్వాత ఏదో ఒక టైంలో ఇటువంటి గెట్ టుగెదర్ పార్టీలు పెట్టుకోవడం మనం న్యూస్ల్లో, ఫేస్బుక్ల్లో, సోషల్ మీడియాలో, సమాజంలో, మన ఊరుల్లో మనం చూస్తున్నాం. అటువంటి గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది ఈ భార్యామణి. అంతకుముందు చదువుకున్నప్పుడు రోజుల్లో ఉన్న ఫ్రెండ్, మరి ఆడే ఫ్రెండో మీరే ఊహించుకోవచ్చు. ఆ ఫ్రెండ్తో మాట్లాడింది పూర్వములున్న స్నేహము కాస్త, ప్రేమ కాస్త మరలా చిగురించి పూత పట్టి పువ్వులు పూసాయి, కాయలు కాసాయి. మరలా చిట్ చాట్లు, చాటింగ్లు, మాటలు, ఫోన్లు ప్రారంభమయ్యాయి.
నిజమే, అందరినీ నేను అనడం లేదు, కానీ ఇటువంటి గెట్ టుగెదర్ పార్టీలకి వెళ్ళే కొంతమంది ఆ చిన్నతనంలో చెప్పే ధైర్యం లేనోళ్ళు, లేకపోతే ఆ టైములో తెలిసిన జ్ఞానముతో ఉన్నవాళ్ళు ఇప్పుడు పెద్దయ్యాక బరి తెగించి మరలా ఈ పూర్వ విద్యార్థుల కలయిక పేరుతో గెట్ టుగెదర్ పార్టీ పేరుతో అక్రమ సంబంధాలకు ఒడిగడుతున్నారు. అందరూ అని నేను అంటలేదు, ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి, అపార్థం చేసుకోకండి. దుర్మార్గపు తల్లులైన కొందరు, దుర్మార్గపు భార్యలైన కొందరు, దుర్మార్గపు భర్తలైన కొందరని నేను చెబుతూ ఉన్నాను. ఈమె గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి పాత స్నేహితుడితో పాత బంధాలను మరలా కొనసాగించడం ప్రారంభించింది. ఈ భర్త తనకంటే కొంచెం ఏజ్లో పెద్దవాడు, 3 పిల్లలున్నారు. కానీ 3 పిల్లలున్న ఈ తల్లి ఇప్పుడు మరలా ప్రేమలో పడింది. ఇది తల్లా సైతానా? ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. తల్లులందరికీ నా వందనాలు, పాదాభి వందనాలు. మిమ్మల్ని గౌరవిస్తున్నాను, మిమ్మల్ని గురించి కాదు, ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల గురించి నేను పలుకున్న మాట అది. 3 బిడ్డలుండి భర్తుండి నువ్వు మరలా ప్రేమిస్తున్నానని, ప్రేమలో పడ్డానని, మోహములో పడి, కామములో పడి ప్రియుడితో సంభాషణలు చేసింది. అతగాడు కూడా ఈమెను మరలా ప్రేమించటం ప్రారంభించాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేదా నేను నిన్ను ఏలుకుంటాను, నాతో ఉంచుకుంటాను, కలుసుందాం, సహజీవనం చేద్దాం, ఏదో పనికిమాలిన పేరు పెట్టుకొని, ఇదిగో మీ ఆయన కన్నా నేను బాగా చూసుకుంటాను, నీకన్నా అతడు పెద్దోడు, ఏదో మాయ మాటలో. ఈరోజు చాలామంది భార్యలు చేసే పొరపాటు ఇదే. పెళ్ళి అయిపోయిన 10-15 సంవత్సరాలకి పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇంట్లో ఏదో గొడవ వచ్చిందని, భార్యాభర్తలని నాకు ఏవో చిలుకూపలు గొడవలు వస్తున్నాయని ఇప్పుడు కొత్త ప్రేమలు ఎత్తుక్కునే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఒళ్ళు తిమ్మిరెక్కి చేసే పనులు ఇవి. కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. దేవుడి యొక్క రోషముతో కూడిన మాటలు ఇవి. అయితే నువ్వు నాతో ఉండాలంటే, నాతో కలిసి జీవించాలంటే, నువ్వు ఒక్కదాన్ని వస్తే నీతో కలిసి ఉంటాను, ఏలుకుంటాను, కానీ పిల్లలతో అయితే నాకు కుదరదు అన్నాడు ఆ జతగాడు, ప్రియుడు. అనకూడదు, కానీ ఆడికి ఏ పేరు పెడతారో మీరే పెట్టుకోండి. ఈ తల్లి లేక ఈ భార్య అనే ఈవిడికి ఏ పేరు పెడతారో మీరే పెట్టండి. ఏది ఏమైనా ఆ పాత స్నేహితుడితో జత కట్టాలనుకుంది, పాత ప్రియుడితో ప్రేమాయణం కొనసాగించాలనుకుంది. మరలా పాత ప్రియుడితో తన దేహములో కోరికలు గుర్రాలై పరిగెడుతుంటే అతడు ఒడిలోకి చేరాలనుకున్న ఈ దుర్మార్గురాలైన తల్లి ప్రియుడితో కలిసి వేసిన ప్లాన్ ఏంటో తెలుసా? 3 బిడ్డల్ని అడ్డు తొలగించేసుకోవాలి, చంపేయాలి, ఆ నేరము భర్త మీదకి నెట్టేయాలి. ఈ రకంగా పిల్లలు చచ్చిపోతారు, ఆ నేరముతో భర్త జైలుకి వెళ్తాడు. అప్పుడు ప్రపంచంలో భర్త దుర్మార్గుడుగా కనపడతాడు. అప్పుడు నా జీవితాన్ని నేను చూసుకుందంటది లోకం అని చెప్పి ప్లాన్ వేసి ప్రియుడితో దగ్గరికి వెళ్ళిపోదామని ఒక కుట్ర పన్ని 3 బిడ్డల్ని అడ్డు తొలగించుకుంది. అర్థమవుతుందా? న్యూస్లో వచ్చింది, కొట్టండి, కావాలితే నెట్లో ఉంది. ఇది 3 పిల్లల తల్లి చంపిన 3 బిడ్డల జీవిత స్టోరీ అని కొట్టండి, లేదా 3 బిడ్డల్ని చంపిన కన్న తల్లి అని కొట్టండి, నెట్లో వచ్చేస్తుంది, యూట్యూబ్లో వస్తుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కుట్ర! ఒక పాపం చేయడమే భయంకరమంటే, అండ్ అవునా కదా, భర్త ఉండగా 3 బిడ్డలు ఉండగా ఈ గెట్ టుగెదర్ పార్టీ పేరుతో వెళ్ళి ఆ పాత ప్రియుడితో బంధాన్ని కలుపుకుని ఆడితో ఉండాలనుకోవడమే ఘోర పాపం. జాగ్రత్త! ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో కూడా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. నీ కుట్రలు, నీ కుతంత్రాలు, నీ రహస్య చాటింగులు దేవుడు చూస్తున్నాడు. నీ భర్త కూడా చూడకూడదు. నీ వాట్సాప్కి లాక్ ఎందుకు? నీ ఫోన్కి లాక్ ఎందుకు? అది నీ భర్తకి ఎందుకు తెలియకూడదు? నీ గ్యాలరీకి లాక్ ఎందుకు? నీ ఫేస్బుక్కి లాక్ ఎందుకు? నీ యూట్యూబ్కి లాక్ ఎందుకు? రహస్యమైనటువంటి ఏంటవి? భర్త భార్యకు తెలియకూడదని లాకులు వేసిన, భార్య భర్తకు తెలియకుండా ఫోన్లో లాకులు వేస్తే అర్థం ఏంటి తెలుసా? నీ భార్య తప్పుడు మార్గంలో ఉందని, దారి తప్పేసిందని అర్థం. ఆమె హృదయంలో ఏమీ లేకపోతే గ్యాలరీకి లాక్ అయ్యేది బ్రదర్, వాట్సాప్ చాటింగ్కి లాక్ అయ్యేదు. ఆ చాటింగ్ బండారం బట్ట బయలైపోద్దని వాట్సాప్ కూడా లాక్ వేసింది, లేదా లాక్ వేసాడు అనుకో, ఖచ్చితంగా వాళ్ళు పాపపు జీవితంలో ఉన్నారని అర్థం. ఈమె కూడా అతడితో చాటింగ్లు చేసింది, మాట్లాడింది, ప్లాన్ వేశారు, కుట్ర పన్నారు. బిడ్డల్ని చంపేయాలి, ఆ నేరం భర్త మీదకి వెళ్ళాలి, భర్త జైలుకి వెళ్ళాలి, నేను నా ప్రియుడితో స్వేచ్ఛగా నా ఇష్టానుసారంగా బరి తెగించి బ్రతకాలి. కుట్ర! దుర్మార్గురాలైన తల్లి కదా ఈవిడి, బిడ్డల్ని చంపేసింది. కాకపోతే దేవుడు ఉన్నాడు, అంత ఈజీగా ఎవరో తప్పించుకోలేరు. ఈవిడ అనుకున్న ప్లాన్కి భిన్నంగా జరిగింది. చట్టం కళ్ళు కప్పేద్దాం, సమాజం కళ్ళు కప్పేద్దాం, మనుషుల కళ్ళు కప్పేద్దాం అనుకుంది, భర్త కళ్ళు కప్పేద్దాం అనుకుంది. కానీ దేవుడి కళ్ళు కప్పగలవా? దేవుడికి మరుగైనది ఏదైనా ఉందా? కన్నులు కలగజేసిన వాడు కానకుండునా? నువ్వు పాతాళంలోకి వెళ్ళి పాపం చేసినా అక్కడ కూడా ఆయన కన్ను చూస్తున్నాయి. గడాంధకారపు చీకట్లోకి వెళ్ళి పాపం చేసినా అక్కడ దేవుని కన్ను దృష్టి ఉన్నది. నువ్వు 4 గోడల మధ్య రహస్యంగా పాపం చేసినా అక్కడ దేవుని కన్ను దృష్టి ఉన్నది. ఊరికి దూరంగా, దేశానికి దూరంగా నువ్వు పాపం చేసినా అక్కడ నీ అన్న మనుషులు లేకపోవచ్చు, నా దేవుడు చూస్తున్నాడు, రికార్డు చేస్తున్నాడు. నీ పాపం బట్ట బయలైపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఈవిడ పాపం బట్ట బయలైపోయింది, దొరికేసింది, ఇన్వెస్టిగేషన్లో దొరికేసింది, ఒప్పుకుంది. నేనే నా 3 బిడ్డని చంపాను. ఎందుకోసం చంపావు? నా ప్రియుడిచ్చిన ఆలోచనతో, నేను అతనితో కలిసిన కోరికతో ఈ పని చేస్తానన్నప్పుడు ఈరోజు ఆడు జైల్లో ఉన్నాడు, ఈమె జైల్లో ఉన్నారు. చూసారా? ఎవడు తీసిన గోతులో వాడే పడతారంటే ఇదే. ఎవరు చేయి చూచున్న కీడు వారి నెత్తి మీదకే వస్తుందంటే ఇదే. ఈరోజు నువ్వు పరాయోడి భార్యని ఆశించావంటే, నేను అనొచ్చు అనకూడదు, వేరొకడు నీ భార్యను ఆశిస్తే, నీ భార్య వేరొకడు కౌగిట్లోకి వెళ్తే నువ్వు భరించగలవా? పరాయోడు భార్య కౌగిట్లోకి నువ్వు వెళ్ళిపోతే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావు. నీ భార్య వేరే కౌగిట్లోకి వెళ్తే నువ్వు ఒప్పుకుంటావా? వేరే కన్నా బిడ్డ యొక్క దేహాన్ని ఆశిస్తున్న నీవు, నీ బిడ్డ దేహాన్ని ఎవరైనా ఆశిస్తే ఆశించరని చెప్పగలవా? నీలాంటి బుద్ధి వేరొకడికే ఉంటుంది. నువ్వేమిత్తుతావో ఆ పంటే కోస్తావు. నువ్వు వేరొక భార్యను ఆశిస్తే నీ భార్యను ఎవడో ఆశిస్తాడు. నువ్వు వేరొక బిడ్డను ఆశిస్తే నీ బిడ్డను ఎవరో ఆశిస్తారు. జాగ్రత్త! దేవుడు వెక్కిరించబడడు. ఓ మనుష్యుడా, నువ్వేదెత్తుతావు ఆ పంటే కోస్తావు. వేరొక బిడ్డను పాడు చేయడం నువ్వు చూస్తే నీ బిడ్డను వేరొకడు పాడు చేస్తాడు. వేరొక భార్యను పాడు నువ్వు చూస్తే నీ భార్యను వేరొకడు పాడు చేస్తాడు.
వేరొక కుటుంబాన్ని నువ్వు పాడు చేస్తే నీ కుటుంబం పాడవుతుంది. వేరొక బిడ్డ సంసారం నువ్వు పాడు చేస్తే నీ బిడ్డ సంసారం ఇంకొకడు పాడు చేస్తాడు. అర్థమవుతుందా? వయసు వచ్చి ఎదుగుతున్న పిల్లలున్న నీకేం పోయే కాలం? భార్య శరీరం మీద భర్తకే, భర్త శరీరం మీద భార్యకే అధికారం ఉంది. మీరే కలిసి ఉండాలి, మీరే సంతోషించాలి తప్ప వేరొక స్త్రీని వేరొక పురుషుణ్ణి ఆశించకూడదు. అది వ్యభిచార పాపం, జారత్వం. జాగ్రత్త. భర్తని మోసం చేయాలనుకుంది, బిడ్డల్ని చంపేయాలనుకుంది, చివరికి ఏమైంది? దుర్మార్గురాలైన తల్లిగా న్యూస్లో, చరిత్రలో, సమాజంలో, బంధువుల్లో మిగిలిపోయి తలదించుకుని నడిచెళ్తుంది. తలదించుకుని తల వంపులు తెచ్చుకొని జైల్లో చెప్పకూడు తింటుంది. దుర్మార్గురాలైన తల్లి. ఆవిడ దొరికింది, ఒకవేళ నువ్వు దొరకలేదేమో. తల్లి అంటే అదొక మధురమైనటువంటి అనుభూతి, అదో గొప్ప స్థానం. తల్లి ప్రేమ చాలా గొప్పదని చెబుతారు కానీ ఈరోజు నీ కామపు వికారపు చేష్టల వల్ల, లేదా ధనము గురించో, ఏదో ఒక పాత బంధం మరలా చిగురించిందనో, పాత ప్రియుడు మరలా కలిశాడనో వింటున్నావా? నీ ఒళ్ళు వాడికి అప్పగిస్తే కానరాని రోగాలు వస్తాయి, జాగ్రత్త. కుదరని రోగాలు వస్తాయి, జాగ్రత్త. రేపొద్దున్న నువ్వేం చేస్తావో ఇది గమనించిన నీ పిల్లలు అదే చేస్తారు. అప్పుడు నువ్వు వారిని హెచ్చరించిన, గద్దించిన వాళ్ళు అంటారు, నువ్వు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే తప్పు వచ్చిందా? నువ్వు చేసేదేంటి? ముందు నీ బ్రతుకు సరి చేసుకో అంటే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు ఏమైపోతావు? నీ బిడ్డలకి ఒక్క మాట నువ్వు చెప్పాలంటే నువ్వు ముందు మాదిరిగా బ్రతకాలి, మంచి తల్లిగా ఉండాలి. నువ్వే అడ్డదారిలో తిరిగితే, అడ్డదారిలో బ్రతికితే, పెళ్ళై పిల్లలున్న నువ్వే వ్యభిచారపు పనులు చేస్తుంటే పిల్లలు గమనిస్తే రేపొద్దున నీకు ఇవ్వవలసిన స్థానం, తల్లి స్థానం ఎవరో నిన్ను ఒక వ్యభిచారిగా చూస్తారు, ఒక దుర్మార్గురాలైన తల్లిగా చూస్తారు. ఛీ, ఇటువంటి దాని కడుపున నేను పుట్టానని బాధపడతారు. సమాజంలో ఎవడైనా ఒరే మీ అమ్మ అటువంటిదిరా, మీ అమ్మ ఇటువంటిదే అంటే ఆ బిడ్డలు తలదించుకుని మనసులో బలమైన వ్యతిరేకత నీ మీద పెట్టుకుని నిన్ను అసహించుకుంటారు. జాగ్రత్త. ఈ అతల్య దుర్మార్గురాలైన తల్లి తాను దుర్మార్గంగా ఉండడమే కాదు, బిడ్డను కూడా దుర్మార్గంగా తయారు చేస్తుంది. దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందంట. ఎంత ఘోరం! నిజమే, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమంది తల్లులు వీళ్ళు చెడిపోయింది కాకుండా ఆ మార్గములోనే పిల్లల్ని తీసుకెళ్తారు. కొంతమంది తండ్రులు తాను చెడిపోయింది కాకుండా పిల్లల్ని కూడా ఆ మార్గంలో నడిపిస్తారు. కొంతమంది కలిసి తాగుతున్నారండి, తండ్రి కొడుకులు, తల్లి కూతుర్లు కలిసి వ్యభిచారం చేస్తున్నారండి, తల్లి కూతుర్లు. ఇదేంటండి బాబు? ఆ తల్లి ఎలాగా తయారయ్యారు మీరు? చరిత్రలో చెడ్డ తల్లిగా మిగిలిపోయింది, దుర్మార్గమైన తల్లిగా మిగిలిపోయింది. మంచి నేర్పించవలసిన నీవు చెడిపోతుంటే, పడిపోతుంటే గద్దించి బుద్ధి చెప్పి సరి చేసుకుని బాగు చేసుకోవలసిన నీవు నువ్వే చెడిపోతే. సామెత చెప్తారు కదా పెద్దవాళ్ళు, తల్లెళ్ళి సేని మేతుంటే పిల్ల గట్టు మేతాదా అంటారు. నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకొని, నువ్వు దొంగ చాటింగులు చేసుకుంటూ, పాత ప్రియుడితోనేమో చాటింగులు, ఉన్న భర్తతోనేమో చీటింగులు చేస్తూ ఉంటే నీ పిల్లలంతా అమాయకులేమీ కాదు. ప్రతి విషయాన్ని బిడ్డలు గమనిస్తారు.
ఒకరోజు వాళ్ళు చెడిపోయాక నువ్వు నెత్తి నోరు కొట్టుకున్న ఉపయోగం ఉండదు. నువ్వు చేసిన పాపం ఒకరోజు పట్టబడుతుంది. 3 బిడ్డలు చంపేసి ఆ నేరం భర్త మీద వేసేసి అతని జైలు పంపించేసి నేను వెళ్ళిపోతాను పాత ప్రియుడితో అనుకున్నది. కానీ ఏమైంది? దేవుడు మొత్తం బట్టబయలు చేసేసాడు. ఆ పాత ప్రియుడు ఈమె కలిసి చెప్పకూడు తింటున్నారు జైల్లో. పేపర్లో, న్యూస్ల్లో, వార్తాపత్రికల్లో, ఛానల్లో ఈరోజు వీళ్ళ న్యూస్ చెప్పినప్పుడు తలదించుకున్నారు. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి అంటే గొప్ప స్థానం ఉంది. తల్లి ప్రేమకు వెలకట్టలేమనే పేరుంది. తల్లికి ఎంతో గొప్ప స్థితి ఉంది. అండ్ ఆ స్థానాన్ని దిగజార్చొద్దు. అండి ఆ తల్లి ప్రేమకు కళంకము తేవద్దు. ఆ తల్లి అనే మాటకు మచ్చ తేవద్దు. ఈ అతల్లి అండ్ దుర్మార్గంగా బ్రతకడమే కాదు, దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో బిడ్డకు నేర్పి ఒక దుర్మార్గురాలైన తల్లిగా చరిత్రలో మిగిలిపోయింది. ఒకవేళ నువ్వు అటువంటి స్థితిలో ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకరోజు నీ పాపం బట్టబయలవబోతుంది. అప్పుడు నీ భర్తకి తెలుస్తుంది, నీ తల్లికి తెలుస్తుంది, నీ తండ్రికి తెలుస్తుంది, నీ బిడ్డలకి తెలుస్తుంది, నీ గ్రామంలో, సమాజంలో, ఊరు వాడ తెలుస్తుంది. అప్పుడు నువ్వేమైపోతావు ఆలోచించు. ఇప్పుడైనా ఆ దుర్మార్గపు తల్లిగా కాకుండా ఒక మంచి తల్లిగా ఉండడానికి ప్రయత్నించు. మారు మనస్సు పొందు. ఆ పాపిష్టి చీటింగులు, చాటింగులు, పాత బంధాలు, ఆ గెట్ టుగెదర్ పార్టీ సంభాషణలు, గ్రూపుల నుంచి బయటికి రా. లేకపోతే నీ కొంప కొల్లేరైపోద్ది, నీ కాపురం పాడైపోద్ది, భార్య స్థానము పోతుంది, తల్లి స్థానం పోతుంది, నీ బ్రతుకు కుక్కల చింపిన విస్తరైపోద్ది. ఆ స్థితికి రాకముందే ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని పశ్చాత్తాపడి ఆ పాపిష్టి బంధాల నుంచి బయటకు వచ్చి ఒక మంచి తల్లిగా బ్రతుకు. నీ బిడ్డలకి క్రీస్తు మార్గాన్ని చూపించు. కుటుంబమంతా దేవుని సన్నిధిలో భయభక్తుల్లో ఉండండి. మీరు ప్రార్థన చేస్తే మీ బిడ్డలు ప్రార్థన చేస్తారు. మీరు పాటలు పాడితే మీ బిడ్డలు పాటలు పాడతారు. మీరు మందిరానికి వెళ్తే మీ బిడ్డలు మందిరానికి వస్తారు. నువ్వు చెడ్డ చూస్తుంటే నీ బిడ్డలు చెడ్డే చూస్తారు. నువ్వు చెడ్డ చేస్తే నీ బిడ్డలు చెడ్డే చేస్తారు. నువ్వు సినిమాలు చూస్తే నీ బిడ్డలు సినిమాలే చూస్తారు. నువ్వు సీరియల్ చూస్తే నీ బిడ్డలు సీరియలే చూస్తారు. నువ్వు సిగరెట్ కాల్చడం చూస్తే నీ బిడ్డలు సిగరెట్టే కాల్చుతారు. నువ్వు త్రాగడం చూస్తే నీ బిడ్డలు త్రాగుడే నేర్చుకుంటారు. ఇదిగో తల్లి తండ్రి యొక్క అడుగు జాడలు బిడ్డలు కనిపెడతారు. కాబట్టి దుర్మార్గమైన తల్లిదండ్రులుగా మనం ఉండకుండా మంచి తల్లిదండ్రులుగా రండి. మన బిడ్డలను పెంచి వారికి మంచి భవిష్యత్తు ఇద్దాం. మన బిడ్డల్ని దేవునిలో పెంచుదాం. యాండి సమూయేలు తల్లి హన్న తన బిడ్డను పెంచినట్లు మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచితే సమూయేలులాగా వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. అట్టి కృప మన బిడ్డలకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, వందనాలు. ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు నాయన. ఆ తల్లి ఎలాంటి భయంకరమైన దుర్మార్గులైన తల్లులు సమాజంలో తెలియపరిచావు. అటువంటి వారు ఎవరైనా ఉంటే రక్షించండి, మారు మనసు దయచేయండి. మంచి తల్లులుగా ఉండవలసిన వారు జారిపోకుండా, పడిపోకుండా, తప్పిపోకుండా అయ్యా బిడ్డలకి నాయన ఇది ఒక హెచ్చరికగా ఉంచండి దేవాని స్తోత్రాలు తండ్రి. విత్తబడిన ఈ వాక్యం వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.